గైస్ ఇప్పుడే మన ఇంటికి మ్యాంగోస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ స్నాక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ కలర్ఫుల్ చిలక, సో కలర్ఫుల్ మ్యాంగోస్ ఇంకా చూపిస్తా పదండి. గైస్ ఇవి స్వీట్ పొటాటో అంట, మా చెల్లి చేసింది ఈ ప్రయత్నం. ఇవి చూడండి కర్రీగా ఉన్నాయి. ఇది ఎందుకు అయ్యే కర్రీగా అంటే బెల్లం వేసింది గైస్. ఆ బెల్లం ఏమో అలా కర్రీ అయిపోయింది అనమాట. సో స్వీట్ పొటాటోస్ చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మనం ఫుల్గా వాటర్ వేసి ఉప్పేసి ఉడకబడతాం కదా, అలా అవసరం లేదనమాట. దీనికి దాన్ని ఏంటి ఆవిరి మీద ఉడికిస్తుంది. సో అది కూడా డిఫరెంట్గా అనమాట. పాకంలో బాగుంటాయి, స్వీట్గా లోపలంతా స్మూత్గా బాగుంటాయి. చూడడానికి ఇలా ఉంది కదా, చూపిస్తారా. లోపలైతే నార్మల్ పొటాటో లాగే ఉంటుంది రెండు దగ్గరికి. ఇదిగోండి, సో మెత్తగా బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం వాటర్ అయింది కానీ బాగా ఇందాక చేసినప్పుడు ఫుల్ క్రిస్పీగా బాగుంది కదా. ఇలా తోలు తీసుకోకుండా అయినా తినేయచ్చు, కానీ మనకు సోపు ఎక్కువ కాబట్టి తోలు తీసేస్తాం. మా చెల్లి చెప్పింది దీంట్లో నుంచి విటమిన్స్ ఇలా తింటే ఏమి పోవు తెలుసా, అన్ని స్ట్రాంగ్గా పుష్కలంగా ఉంటాయని చెప్పింది. మరి పుష్కరాలకు వచ్చినప్పుడు మీరు చేసుకుని తినండి, ఓకేనా. సో వాటితో పాటు కాబోలి సెన ఈరోజు ఉడకపెట్టుకొని మంచిగా తాలింపు పెట్టుకున్నాం. ఫుల్ భలే ఉంటాయి గైస్, ఎమ్మిగా. చిక్పీస్ సలాడ్ కూడా చేసుకోవచ్చు, మిగిలితే రేపు చేసుకుంటాం సలాడ్, ఇన్ని తినలేం కాబట్టి. పానీపూరి గైస్, కొన్ని మా పిల్లలకి కొన్ని మాకు అనమాట. ఓరియో షీరో ఫుల్గా మంచిగా తింటారు కురుం అనుకుంటూ. పానీపూరి, ఈ పానీ ఒక పవిత్రం, ఈ పూరి ఇంకో పవిత్రం. ఇది తెచ్చుకున్నాం ఈ పవిత్ర కాలంలో పవిత్రంగా. దీంతో పాటు ఒక సీజన్ సో మ్యాంగోస్ అనమాట. ఎమ్మిగా దంచి పెడేస్తాం, భలే ఉంటుంది. మ్యాంగో కూడా తినేస్తాం. అంత టేస్ట్ ఏం లేదు కానీ బాగానే ఉంది, తినగలం. కానీ ఫుల్ స్వీట్ వస్తాయి చూడండి, అలా అయితే లేవు. కలర్ మాత్రం చూడండి అంత ఎల్లోగా, అసలు సూపర్ ఉంది. ఇంతే గైస్ మా తిండి ముచ్చట్లు ఇంతటితో సమాప్తం. బాయ్.